హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ విషయంలోకైతే వెళ్ళిపోదాం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్‌సీ వర్తించదా? కరువు భత్యం కలగానే మిగిలిపోతుందా? ఎన్నాళ్ళు హక్కుగా ఉన్న పెంపు ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతుందా? అంటే భవిష్యత్తులో ఇదే జరగబోతుందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నిరుడు గుట్టుగా తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ 25తో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ చట్టంతో పెన్షన్ పెంపు, డీఏ వర్తింపు హక్కులను కేంద్రం పూర్తిగా హరించిందని మండిపడుతున్నారు. దేశంలోని 99 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందని, ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోగా అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. పెన్షనర్ల హక్కులను హరించే ఈ యాక్ట్‌ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వాలని కోరుచున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం నిరుడు మార్చిలో సెంట్రల్ రివిజన్ సర్వీసెస్ పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ 2025ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆర్థికపరమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే దక్కుతుంది. ఈ క్రమంలోనే కేంద్రం పే కమిషన్‌ను నియమించింది. ఈ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌లో నిబంధనల్లో ఉద్యోగుల వేతన సవరణకు మాత్రమే సిఫార్సులు చేయాలని సూచించింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సవరణ అంశాన్ని పొందుపరచలేదు. నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్‌పై సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది. అంటే పెన్షన్‌ను కేంద్రం సమయానుకూలంగా సవరించవచ్చన్నమాట. ఒకవైపు ఆర్థిక నిర్ణయాలపై తుది అధికారాన్ని కేంద్రం లాక్కోవడం, మరోవైపు 8వ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌లలో కొత్త నిబంధనలు ఉండటంతో పెన్షనర్లలో కలవరం మొదలైంది. అలాగే ఉద్యోగుల పెన్షన్ హక్కును కేంద్రం తమ పరిధిలోకి తీసుకోవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో 1972 పెన్షన్ చట్టాన్ని అన్ని రకాల పెన్షనర్లకు వర్తించలేదు. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీనిపై 1982లో తుది తీర్పు ఇచ్చింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని ఆదేశించింది. దీంతో కేంద్రం ప్రకటించిన మొదటి పీఆర్సీని రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపచేసింది. అంతేకాదు పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని పెన్షనర్లను ఎట్టి పరిస్థితుల్లో విభజించరాదని డీఎస్ నెక్కారా కేసులోనూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఈ రెండు తీర్పులకు విరుద్ధమని పెన్షనర్ల జేఏసీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ ఒక నల్ల చట్టం. ఈ చట్టాన్ని ఉపసంహరించాల్సిందే. ఈ యాక్ట్ అందరికీ వర్తించదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి 8వ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌లో రూల్స్ ఎందుకు మార్చారో చెప్పాలి. అసలు ఈ వాలిడేషన్ యాక్ట్‌ను ఎందుకు తెచ్చినట్టు దీనిపై మాకు అనేక అనుమానాలున్నాయి. చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతామని స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ సుధాకర్ తెలియజేశారు. అలాగే పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌తో రిటైర్డ్ ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని, పెన్షనర్స్ నియమావళి 1997లో మార్పులు తీసుకురావడంతో ఆర్థిక ప్రయోజనాలకు గండిపడుతుందని, ఇది దేశవ్యాప్తంగా కోటి మంది పెన్షనర్ల పాలిట శాపం లాంటిదని, పెన్షనర్లకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టులో వేసిన కేసులో మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం. న్యాయపరంగా పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె. లక్ష్మయ్య డిమాండ్ చేశారు.